దీక్షూడం అనేటువంటి గ్రంథంలో 481వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతిరోజు మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఒకసారి స్టార్టింగ్లోకి వెళ్ళి 6వ శ్లోకాన్ని గుర్తు చేసుకుని వద్దాం. ఈ 6వ శ్లోకంలో చెప్పినటువంటిది ఏమిటంటే, వదంతు శాస్త్రాన్ని యజంతు దేవహం కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న ఛిద్యతి బ్రహ్మశతాంతరేపి. ఈ శ్లోకాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి వివరణ చేసుకుంటాం. ఏంటండి ఈ శాస్త్రం యొక్క లక్ష్యం, ఉద్దేశం? ముక్తిని పొందటం. ముక్తిని పొందటం అంటే ఏమిటి? ఇప్పుడు మనం శరీరంలో చిక్కుకున్నాం. శరీరం తగులుకుంది. శరీరం మనల్ని బాధిస్తుంది, భయపెడుతుంది. మరి ఈ శరీరం లేకపోతే ఎలా ఉంటుందంటారు? శరీరాన్ని వదిలేసాడు అంటే మరణించాడు, లేదా జన్మించాడు అంటున్నాం కదా. శరీరం తగులుకుంటే జన్మ, శరీరం పోతే మరణం. ఎవరో శరీరాన్ని తగులుకున్నవాడు, శరీరాన్ని వదిలినోడు ఇంకొకడు ఎవరో ఉన్నారు కదా. అతను ఎవరు? అతను అంటే ఆ రకంగా శరీరాన్ని తగిలించుకోకుండా ఉంటే ముక్తి. అలా శరీరం తగిలించుకోకుండా ఉండిపోతారని అందరికీ ఉంది, కానీ అది సాధ్యం కావట్లేదు. ఎందువల్ల అంటే కర్మ. అంటే మనం ముందు జన్మలో జ్ఞానం తెలుసుకోకుండా చనిపోయాం. అందువల్ల కర్మ నశించలేదు. ఆ కర్మఫలాన్ని అనుభవింపజేయడానికి ఈశ్వరుడు మళ్ళీ మనకు ఒక శరీరాన్ని తగిలించాడు. శరీరంతో బంధించబడ్డాం. శరీరం మనం ఎన్ని రకాల బాధలు పెట్టినా భరింతూ ఓర్చుకుంటున్నాం. అందుచేత ఎలా వదులుతుంది ఇది అంటే, కర్మలు ఎలా నశిస్తాయి? కర్మ నశిస్తేనే కానీ వీడికి ముక్తి లభించదు. జ్ఞానం కలిగితే కానీ కర్మ నశించదు. జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం కలగాలి? క్లుప్తంగా కొద్దిగా చెప్తాను. సర్వవ్యాపకమైన అనంతమైనటువంటి చైతన్య స్వరూపానికి బ్రహ్మము అని పేరు. దానికి నామము, రూపము లేదు, ఆది అంతము లేదు. అది సచ్చిదానంద స్వరూపమైనటువంటి మహాసముద్రం. అటువంటి అనంతమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యములో సముద్రములో కెరటాలు, బుడగలు, నాసు లాంటివి ఎలాగ ఏర్పడుతున్నాయో అలాగా ఒక ప్రకృతి ఏర్పడింది. ఆ ప్రకృతి చూడండి, కెరటాలు వచ్చినప్పుడు సముద్రం మనకు స్పష్టంగా కనిపించదు, కెరటాల కింద కనపడదు. అలాగే బ్రహ్మ చైతన్యములో ప్రవేశించినటువంటి మాయ వల్ల బ్రహ్మము బ్రహ్మముగా కనిపించడం లేదు, ప్రపంచం కింద కనపడుతున్నాడు. ప్రపంచం అనేటువంటిది మాయ. ఆ ప్రపంచంతో అనేక రకాలైనటువంటి శరీరాలు. వాస్తవమైనటువంటి బ్రహ్మము ఏమిటి? ఆ బ్రహ్మమును ఈ మాయ 2 రకాలుగా కప్పింది. అంటే అవిద్య, మాయ అంటారు. అంటే శుద్ధమైనటువంటి దానిని మాయ అంటారు, మలినమైనటువంటి దాన్ని అవిద్య అంటారు. అవిద్య ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మానికి ప్రత్యేగాత్మ అని పేరు. మాయ ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మానికి పరమాత్మ అని పేరు. అంటే మాయతో కూడినటువంటి పరమాత్మ, అవిద్యతో కూడినటువంటి పరమాత్మ. అవిద్యతో కూడుకున్నటువంటి ఈ ప్రత్యేగాత్మకు ప్రకృతి తమోగుణ రజోగుణాలతో ఉపాధిని ఏర్పాటు చేసింది. అలాగే మాయతో కూడుకున్నటువంటి పరమాత్మకి తమోగుణ రజోగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి ఉపాధిగా ఏర్పడింది. ఇప్పుడు మనకి ఏం కనపడుతుంది? ఉపాధి కనపడుతుంది. గుడి కట్టి గుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించి తలుపు గడెట్టి వచ్చామనుకోండి,
వెళ్తే మనకేం కనపడుద్ది? గుడి కనపడుతుంది. గుడిలో దేవుడు కనిపించడు. అట్టి మాదిరిగా మన శరీరం లోపల ఉన్నటువంటి పక్షికాత్మ కనపడాలి అంటే మనకేం కనపడింది? ఇలా చూడగానే జనాలు అందరి యొక్క ఎవరి పోలికలు ఎలా ఉన్నాయి, ఎవరి ఆకారాలు ఎలా ఉన్నాయి, వచ్చినప్పుడు స్త్రీయా పురుషుడా, నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా, ఆకారాలు కనపడతాయి. ఆకారాల లోపల ఉన్నటువంటి నిజస్వరూపం కనిపించడం లేదు. ఆ నిజస్వరూపాన్ని ఆకారం కప్పేసింది. అంచేత నిజమైనటువంటి ఆ స్వరూపాన్ని మనం దర్శించాలి, తెలుసుకోవాలి, చూడాలి. అలా తెలుసుకోలేదు. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ చెప్తున్నాడు 6వ శ్లోకం. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలు బాగా చదువుతారు, పారాయణాలు చేస్తారు. వేద పారాయణలు, ఉపనిషత్తు పారాయణలు, భగవద్గీత పారాయణము, ఇంకా ఇంకా మొత్తం మీద లలితా సహస్రనామాలు. మంచిదే, చదవండి, పారాయణం చెయ్యండి. దానివల్ల ఏమవుతుంది? అంతఃకరణం కొంచెం మెత్తపడుతుంది, శుద్ధమవుతుంది, అంత పుణ్యం కూడా అవుతుంది. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలు చదవటమే కాకుండా మళ్ళీ ఇంకొకరికి చెప్తాడు. వదంతు అంటే చెప్పడం, అంటే అతనికి తెలిసిపోయినట్టు, మిగతా వాళ్ళందరికీ తెల్లైనట్టు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళకి చెప్తుంటాడు శాస్త్రాలు. వదంతు చదవటము, చెప్పటం. అలాగే యజంతు దేవాన్, దేవతల్ని పూజిస్తాడు. మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఈ దేవుణ్ణి పూజిస్తున్నాను, మీరు కూడా అలా పూజించండి, నాకు చాలా కలిసి వచ్చేసింది, నాకు చాలా బాగుంది, మీకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి యజంతు దేవా, దేవతల్ని ఆరాధన చేయమని చెప్తాడు. ఆరాధన కూడా చేస్తుంటాడు. కుర్వంతు కర్మాణి, రకరకాల కర్మలు చేస్తుంటాడు. పూజలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, ఇలా రకరకాలైనటువంటి కుర్వంతు కర్మాణి. అంటే కర్మ చెయ్యాలంటే ఏంటండి? ఇంద్రియాలు కావాలి, కరణాలు కావాలి, పనిముట్లు ఉండాలి. పాదయాత్ర చేయాలంటే కాళ్ళు ఉండాలి. కాళ్ళు లేనివాడిని మా కూడా పాదయాత్రకు రమ్మంటేనా ఏం చేస్తాడు అతను? నేను రాలేను బాబు, మీరు వెళ్ళరండి అంటాడు. అంటే కాళ్ళు కావాలి. అంటే అలా భజన చేయడానికి గుళ్ళో భజన చేస్తున్నాం, రండి మీరు అందరూ భజన చేద్దరిగానంటేను. చేతులు లేనివాడు భజన చేయలేడు. మరి నోరు లేనోడు పాటలు పాడలేడు కదా, వెనకాల అనాలి కదా. అంటే పాడినా వాక్కుతో పాడాలి. భజన చేయాలంటే చేతులు ఉండాలి, నడవాలంటే కాళ్ళు ఉండాలి. వీటికి పనిముట్లు అని పేరు. ఈ పనిముట్లతో కుర్వంతు కర్మాణి, కర్మలు చేస్తున్నాడు. పనిముట్లను ఉపయోగించి చక్కగా పాటలు పాడుతున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, భజనలు చేస్తున్నాడు. భజంతు దేవతా, ఆ రకంగా దేవుణ్ణి రకరకాల విధానాలలో పూజిస్తున్నాడు. మంచిదే. ఆత్మైక్యబోధేన వినా విముక్తి, దీనివల్లేమి ముక్తి రాదు. తెలుసుకోండి, దీనివల్ల ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే మళ్ళీ జన్మ రావడానికి అవకాశం వస్తుంది తప్ప ముక్తి రాదు. ఆత్మైక్యబోధేన అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం, బ్రహ్మము, జీవునిలో ఆత్మ, ఈశ్వరునిలో పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఆత్మైక్య బోధేన, ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వం కలియటం, జీవేశ్వర ఐక్యము, జీవ బ్రహ్మైక్యము అంటారు. వినా విముక్తి, ఆత్మ సాక్షాత్కారం కలగకపోతే, ఆత్మలో ఐక్యం కాకపోతే ముక్తి లభించదు. ఎప్పటిదాకా నా సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. ఇప్పుడు మనకు ఎలాగైతే పుట్టుకొచ్చింది, ఒక 100 సంవత్సరాలు జీవించి చనిపోతున్నాం కదా, అట్టి మాదిరిగా నీ సృష్టిని సృష్టించినటువంటి వాడుకు బ్రహ్మదేవుడు కూడా ఒక 100 సంవత్సరాలు అవసరం ఉంటుంది. కాకపోతే మన ఆయుష్ లాంటిది కదా, అతనికి అనేక యుగాల్లో జీవిస్తాడు అతను. దానికి కూడా చెప్పారు. ఇప్పుడు యుగాలు అన్నాం కదండి, ఇప్పుడు మనకి రాత్రి పగళ్ళు రోజులు అంటాం కదా. ఒక రాత్రి పగలో గడిస్తే ఒక రోజు ఎలాగంటాం? అట్టి మాదిరిగా మొట్టమొదటి యుగం కృత యుగం, తర్వాత త్రేతాయుగం,
కృతయుగంలో కొంత కొంత చరిత్రలు, పురాణాలన్నీ కృతయుగంలో జరిగినటువంటి చరిత్రలు. త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణాలు, ద్వాపరంలో జరిగినటువంటి భారత భాగవతాదులు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కో రకమైనటువంటి చరిత్రలు ప్రసారమైనవి. ఈ రకంగా ద్వాపరం వెళ్ళిపోతే కలియుగం ఇప్పుడు నడుస్తుందన్నమాట. ఈ 4 యుగాలు గడిపితే కలిపి ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 70 మహాయుగాలు గడిపితే ఒక మనువు కాలం అంటారు. అంటే 70 మహాయుగాలు మనువు జీవించాడనమాట. ఇప్పుడు మనం ఒక మనువు కాలంలో, అంటే మనువు అంటే రాజుగారు. ఇప్పుడు ఏ మనువు గారి పరిపాలనలో ఉంది ప్రపంచం? వైవస్వత మన్వంతరే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే చదువుతున్నాం కదా. అంటే వైవస్వత మన్వంతరం మనల్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ రకంగా 70 మహాయుగాలు ఒక మనువు గారు ఉంటారు. అప్పుడు ఆ మనువు గారు కాలం చేస్తే బ్రహ్మదేవుడు ఇంకొక మనువుని ఎక్కించాడు. ఆ మనువు 70 మహాయుగాలు. అలాగ 14 మంది మనువులు. ఇలాంటి మనువులు 14 మంది మనువులు చనిపోతే బ్రహ్మదేవుడికి ఒక పగలట. అలాంటి అంతేకాలం రాత్రింబగళ్ళతో కూడినటువంటి ఆయన ఆయుష్ 100 సంవత్సరాలు. అలాంటి బ్రహ్మదేవుడు బ్రహ్మ శతాంతరేపి 100 మంది బ్రహ్మదేవుళ్ళు పుట్టి ఇంత చక్కబెట్టి చనిపోయినా కూడా 100 బ్రహ్మలు వచ్చి చనిపోయినంత కాలం కూడా నువ్వు కుర్వంతు కర్మాణి భజంతు దేవతా, మళ్ళీ వచ్చి పాదయాత్రలు, మళ్ళీ వచ్చి భజనలు, పాటలు, కుర్వంతు కర్మాణి చేస్తున్నావు కదా. 100 మంది బ్రహ్మదేవులు చచ్చిపోయిన సరే ఇలా చేస్తే నీకు ముక్తి రాదు. అంటే మరి ఏం జరిగింది? ఏమీ రాదా? దానివల్ల రాదని చెప్పలేదు కదండి. శాస్త్రం రాదని ప్రతిపాదించదు కదా, చేశాడు కదా. కర్మణ్యేవాధికారైతే నీకు ఫుల్ సపోర్ట్, నువ్వు ఏ కర్మన్నా చెయ్యొచ్చు. ఆ చేసినటువంటి కర్మలకి పాపకర్మలో, పుణ్యకర్మలో మళ్ళీ 2 రకాలు. ఈ కర్మలకి ఫలితాన్ని ఇచ్చి ఆ ఫలితాన్ని అనిపించడానికి స్వర్గము, నరకము, భూలోకం తిప్పుతారు. ఎక్కువ పుణ్యం చేసుకున్నటువంటి వాటికి స్వర్గం పంపిస్తారు, ఎక్కువ పాపం చేసినటువంటి వాటికి నరకం పంపుతారు. అక్కడ ఆయా కర్మఫలం తరిగిపోతే మళ్ళీ భూలోకానికి పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కర్మ చేయాలి. ఇలాగ ఎంత కాలమైనా సరే ఈ సత్కర్మలో, పుణ్యకర్మలో, పాపకర్మలో చేస్తా కూర్చున్నాడు అనుకోండి, ఎన్ని యుగాలు గడిచినా, బ్రహ్మగారులు ఎంతమంది చనిపోయినా కూడా ఇతను మాత్రం అలా పుడుతూ సస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, అన్నిసార్లు మన జన్మ రాదు. భూమి మీద జీవరాశిని ఒకసారి పరిశీలించి చూడండి. 84 లక్షల రకాల జీవరాశులు. ఒక్కొక్క జీవరాశి నుంచి పరిణామం చెందుకుంటూ మనిషి జన్మలోకి వచ్చాడు. మనిషి జన్మలోకి వచ్చినటువంటి వాడు చేయవలసినటువంటిది ఏంటో తెలుసండి? ఆత్మైక్ష్యబోధేన, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం తెలుసుకుంటే నీకు కైవల్యం వస్తుంది, మోక్షం వస్తుంది. అన్ని జీవరాశులకి కూడా పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఆహార నిద్ర భయమైదునాని సమానమేతది పశువురి నరాణం. ప్రతి జీవి కూడా శరీరం ధరించేటువంటి వాడికి ఆహారము, నిద్ర, మైదునము, భయము అన్నీ మామూలే. కానీ ఆత్మజ్ఞానం తెలుసుకునేటటువంటి అవకాశం మిగతా జీవరాశికి లేదు. ఒక్క మనిషి జన్మకి మాత్రమే ఆ అవకాశం ఉంది. అంచేత మనిషి జన్మలోకి వచ్చినటువంటి వాడు పాత జన్మలో చేసినటువంటి, ముందు జన్మలో చేసినటువంటి స్వభావాన్ని అనుసరించి ఇప్పుడు కూడా అవే చేస్తుంటాడు. అందరినీ ఆడు చేసింది కాకుండా అందరినీ అదే చేయమంటాడు. వాటికి అర్థం తెలుసుకోవాలి. మన మహర్షులు ఏం చేశారు? అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అర్థాలతో మన వ్యవస్థను తయారు చేశారు. శాస్త్రాలలోనే జ్ఞానం లేదు, మన ఆచారాల్లో కూడా ఉంది. ఇప్పుడు మనం ఒక పండగను జరుపుకున్నాం. ఇప్పుడు దాకా పండగ పేరేటండి? సంక్రాంతి. దేశవ్యాప్తంగా విశేషంగా జరుపుకున్నాం.
మొదటి రోజు వచ్చినటువంటి పండగ ఏంటండి? భోగి. భోగి అంటే భోగమును అనుభవించేది, అంటే సుఖాన్ని అనిపించే రోజు అన్నమాట. భోగం అంటే సుఖం. ఇప్పుడు ఆ రోజు భోగమంట వేస్తారు, అవునా? దీనికి ముందు ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి నెలల్లో ధనుర్సంక్రాంతి అంటే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించి మకర రాశిలో ప్రవేశించేదాకా దానికి ధనుర్మాసం అని పేరు. ఈ నెలల్లో ప్రతి ఇంటి ముందుట ముగ్గులు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తి భావనతో గడుపుతారు. నెల జరిగింది కదండి. ఈ నెలల్లో ఏం చేస్తారు తెలిసి పిల్లలు ఊరంబడా తిరిగి కొన్ని పిడకలో పొల్లలో దండుతారు, అవునా? మరి అందరూ పడుకున్నాక నిద్రపోయిన తర్వాత ఎవరింట్లో ఏమున్నాయో ఆ గోడ మీద పిడకలో పొల్లలు ఎత్తుకొచ్చేస్తారు, అవి తాస్తారు, ఇంకొకలా చేస్తారు. అలాగే కొన్ని పోగొడిన తర్వాత వీళ్ళు కూడా కష్టపడి కొన్ని సంపాదించారు. అంటే కష్టపడి సంపాదించినటువంటి వస్తువులు కొన్ని, దండుకొచ్చినటువంటి వస్తువులు కొన్ని, దొంగతనం చేసి తెచ్చినటువంటి వస్తువులు కొన్ని. ఈ రకంగా వస్తువులను సంపాదించి అన్ని గుట్టపెట్టి ధనుర్మాసం పూర్తయిన తర్వాత నెలాఖరులో మొత్తం అన్నీ ఒకసారి గుట్టేసి అంటించేస్తారు. ఏంటండి? సుఖపడటానికి సంపాదించినటువంటి సంతోషంతో పోగొట్టినటువంటి అన్నీ అంటించేయడం ఏంటండి? దానికి ఏదో అర్థం ఉంటుంది కదా. మరి ఆచరించాం బ్రహ్మాండంగా, దాని అర్థం ఏంటి? ఇప్పుడు సరే, ఇప్పుడు మనం కర్మలు చేస్తున్నాం. వదంతు కర్మాణి కుర్వంతు కర్మాణి, అంటే వాక్కు ద్వారా కర్మ చేస్తున్నాం, శరీరం ద్వారా కర్మ చేస్తున్నాం, అలాగే మనసు ద్వారా కూడా కర్మలు చేస్తున్నాం. దీనికి త్రికరణాలు అని పేరు. వాక్కుతో కర్మ చేస్తున్నాం, వాక్కుతో మాట్లాడింది కూడా కర్మే. ఈ రకంగా చేసినటువంటి కర్మలో పుణ్యకర్మలు కొన్ని ఉన్నాయి, పాపకర్మలు కొన్ని ఉన్నాయి. దొంగతనం చేసేయడం అనుకోండి, తెలియకుండానే ఎందుకు చేసినట్టండి దొంగతనం? ఆ దొంగతనం చేసినటువంటి వస్తువుతో సుఖం అనిపించాలనే కదా. అలాగే కష్టపడి పొద్దున్న చందాల దాకా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోటి కూడా సుఖం అనిపించాలని, ఆ దగ్గర వీళ్ళ దగ్గర చేయి జాబి సంపాదించింది కూడా సుఖం అనిపించాలని, భోగాలు అనిపించడానికే కదండి. కర్మల యొక్క లక్ష్యం ఏంటండి? ఏదైనా కర్మలు చేసేటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే నాకు ఆయన ఏదో ఇస్తాడనే కదా. అంటే భోగాలు అనిపించడానికి చేసేటటువంటి కర్మలు 3 రకాలు ఉన్నాయి. ఆ కర్మలో పుణ్యకర్మలు, పాపకర్మలు అంటే దొంగతనం చేసిన కర్మలు, కష్టపడ్డ కర్మలు, అలాగే దండుకొచ్చినటువంటి ఎత్తుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా అన్ని పోగొట్టి అంటించారంటే ఏంటండి? ఎవరికైతే ఆత్మైక్య బోధేన ఆత్మ సాక్షాత్కారం అయ్యిందో ఇన్ని రకాలుగా పోగుపెట్టినటువంటి కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అంటే భోగమంటే అది విశేషం. భోగమంట వేసేసాం, హాయిగా తప్పట్లు కొట్టేసాం. భోగమంట ఇరిగిపోయిన మంచాలు, కుంచాలు, పాడైపోయిన వస్తువులు, సంవత్సరం బడికి పాడైపోయినన్ని పోగొట్టి అంటించడానికి కాదండి భోగమంట. ఏంటిది? కర్మలు నశింపు చేసుకోమని నెల్లాల మట్టి పోగొట్టారు. నెల్లాల మట్టి ధనుర్మాసం. ధనువు అంటే ఏంటండి? ధనువుకి ప్రత్యామ్నాయ పదము ధనువు. మీరు ఎప్పుడైనా ధనుసుని చూసారా? ధనుసుని బాణం వేస్తారు కదా, బాణాన్ని ఎక్కి పెట్టడానికి ఉపయోగించేటటువంటి దాన్ని ధనుస్సు అంటారు. భారతంలో యుద్ధం, రామాయణంలోని యుద్ధం, వాళ్ళు బాణాల ధనుసుతోటే కదా చేశారు. ధనుస్సు, ఈ శరీరం ధనుసు లాంటిది. శరీరంలో ప్రాణం ఉంది, అది ధనుసు లాంటిదే. శివధనుస్సు, శివుని యొక్క ధనుసు ఉందండి ఇందులో. ఆశ్చర్యకరం. శివుని యొక్క ధనుసుని ఎక్కు పెట్టాలి. అది జనకుని యొక్క కొలువులో ఉంది ఆ ధనుసుని. రాముడిని పిలిచి ధనువుని ఎక్కిపెట్టినటువంటి వాడికి ఇచ్చి సీతాదేవునికి పెళ్లి చేస్తానన్నాడు. రాముడు ధనుసుని ఎత్తిపెట్టడమే కాకుండా ఇది చేశాడు. ధనుసు అంటే ఒకసారి పరిశీలించండి.
3 కోణాలు ఉంటాయి. ఆ శివరో కోణం, ఈ శివరో కోణం, మయానో కోణం ఉంటుంది. దీనికేమో తాడు కడతారు. తాడు కట్టి బాణాన్ని ఎక్కబెట్టి ఇలా వంచితే ఈ 2 కోణాలు దగ్గరికి వస్తుంటాయి. అట్టి మాదిరిగా చూడండి, శ్వాస లోపల కొన బయటకు వచ్చింది. లోపలికి వెళ్ళినటువంటి శ్వాస లోపల ఆగింది, దాన్ని కుంభకం అంటారు. అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది, దీన్ని రేచకం అంటారు. మళ్ళీ లోపలికి వెళ్ళేదానికి పూరకం అంటారు. పూరకము, కుంభకము, రేచకము 3 వృత్తులు. పూరక వృత్తి, కుంభక వృత్తి, రేచక వృత్తి. ఇప్పుడు మనం శ్వాస మీద మనసు గురి పెట్టాం, అలా చూస్తూ ఉన్నాం. అలా చూడగా 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 శ్వాస దగ్గర అవుతుంటుంది. అంటే కొనలు 2 దగ్గరికి వస్తుంటాయి. మీరు వదిలిపెట్టకుండా ఇంకా లాగితేనా, బాణాన్ని ఎక్కుపెట్టినప్పుడు కొంతవరకే లాగి బాణాన్ని వదిలేయాలి. అలా కాకుండా మొత్తం బాగా సాగదీస్తేనా 2 కొనల దగ్గరికి వచ్చేసరికి ఇరిగిపోవడం. ఇరిగిపోవటం అంటే శ్వాస ఆగటం. అది శివుని యొక్క ధనుస్సు, అది అంతరార్థం. సరే, ఇప్పుడు సందర్భం అది కాదు. అట్టి మాదిరిగా అలాంటి ధనుసును ధరించినటువంటిది శరీరం. జనకుడు జనన మరణాలు కలిగించేటటువంటి శరీరం. ఈ శరీరంలో ఉంది ధనుసు. ఎవరింట్లో ఉందండి ధనుసు? జనకుని యొక్క ఇంట్లో ఉంది. అంటే జనన మరణాలతో కూడుకున్నటువంటి శరీరంలో శివుని యొక్క ధనుసు ఉంది. అంచేత ధనుసుని మనం గురి పట్టాలి, ఎక్కు పెట్టాలి. ఆ ధనుసుని ఎక్కు పెట్టినటువంటి వాడికి ఎవరు లభిస్తారండి? శుద్ధ సాత్విక ప్రకృతి, మహామాయ, దేవి సాక్షాత్కారం అవుతుంది. ఈ రకంగా ధనువు అంటే శరీరం ధరించింది, అది మనిషి శరీరం. ఈ మనిషి శరీరంతో చేసినటువంటి కర్మలు, మరి 84 లక్షల జీవరాశులు కర్మలు చేస్తానే కదా. ఏ శరీరానికి కర్మ అంటుకోదండి. పశుపక్షాది క్రిమికీటకాది శరీరాలతో చేసినటువంటి కర్మ అంటుకోదు. చూడండి ఆశ్చర్యం, అవి కర్మఫలాన్ని అనుభవించడానికే నిర్దేశించబడినవి. మనిషి జన్మ అలా కాదు, కర్మఫలాన్నే చెయ్యొచ్చు, కర్మఫలాన్ని అనుభవిస్తూ కర్మలు చేయొచ్చు అన్నమాట. ఈ రకంగా కర్మలు చేస్తున్నాడు. కర్మఫలం ప్రారంధం అయిపోయింది. ప్రారంధం అయిపోయిన తర్వాత మళ్ళీ బుట్టుడు కర్మ చేసి కూర్చున్నాడు. దీన్ని ఆగామ కర్మ అంటారు. ఇది పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ సంచితములు వేస్తాడు. సంచితముల నుంచి మళ్ళీ 10% పట్టుకుని వస్తాడు, ప్రారంధం అంటారు. అంచేత ధనుసు లాంటి ధనువు శరీరం. అలాంటి శరీరం ధరించాడు. అంచేత ఆత్మసాక్షాత్కారం పొందాడు. అప్పుడు సమస్త కర్మాలు నశించిపోతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. అగ్ని అంటే ఏదో, అగ్ని అంటే ఏదో అంటున్నారు కదండి. చాలా స్పష్టంగా శాస్త్రం ప్రమాణం చెప్పాడు కృష్ణ పరమాత్మ. అగ్ని అంటే జ్ఞానము నాయన. ఎవరికి జ్ఞానం కలిగిందో, జ్ఞానం అనేటటువంటి అగ్నిని ఎవడైతే రాజేసుకున్నాడో అటువంటి వాడికి సమస్త కర్మలో జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. ఇప్పుడు కర్మలన్నీ దగ్ధం అయిపోయినాయండి. భోగిమంటున్నాడు, అయిపోయింది. భోగి పండుగ అయిపోయింది. ఆ మన్నాడు ఏమొచ్చిందండి? సంక్రాంతి. అంటే ఎక్కడ కాంతి? ఇప్పుడు బయట ఎలుగు వచ్చిందండి. అవునా? శం అంటే లెస్సగా, తన లోపల కాంతి ఎలుగు. అంటే శ్వాస మనసు ఆగిపోయినప్పుడు తన లోపల ప్రకాశించినటువంటి ఆత్మిక ప్రకాశానికి సంక్రాంతి. దానికి పెద్ద పండుగ అని పేరు. ఆ రోజు అందరు పితృదేవతలను కూడా తలుచుకుంటారు. ఎందుకంటే ఈ పితృదేవతలందరూ కూడా మరణించినటువంటి వాళ్ళు ఇటువంటి శ్వాస మనసు ఆగి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు చుట్టూరు తిరుగుతారు. దేవతలు కూడా వాడు చుట్టూరు తిరుగుతారు. ఇది ఈ పితృదేవతలు అందరూ వచ్చి నాకేదైనా ఉపకారం చేయి, నాకేదైనా సహాయం చేయంటారు. అందుకని అయ్యాల పితృదేవతను తలుచుకుని అటుకులు, బెల్లం, బట్టలు, అయ్యేలు దాన ధర్మాలు చేస్తుంటారు. అంటే పెద్ద పండుగ. అంటే స్వరూప సాక్షాత్కారం పొందిన రోజు. ఆ తర్వాత వచ్చింది ఏం పండుగ అండి? కనుమ. కనడం అంటే చూడడం. కనుమ బయటికి చూడడం కాదు, మా
తనలో చూడటం. ఇంకక్కడి నుంచి బయటికి కాదు దేవుణ్ణి, తనలో చూసినటువంటి దేవుణ్ణి చూస్తూ ప్రారబ్ధ కర్మ వదిలించుకుపోవటమే కనుమ. ఎంత చక్కగా పెట్టారండి. పుస్తకాల్లోనూ శాస్త్రాల్లోని చెప్పడం కాకుండా మన ప్రతి ఆచారంలోనూ గుడిగట్టి చూపించారు, విగ్రహాన్ని ప్రతిష్ఠించి చూపించారు, పండగల రూపంలో, పబ్బాల రూపంలో అన్నీ ఆత్మైక్య వినా అంటే ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ఆత్మసాక్షాత్కారం పొందలేనంతకాలం నీకు ముక్తి లభించదు, కర్మ నశించదు అని ఎన్ని రకాల ఎంత శాస్త్రం అండి, ఎంత శాస్త్రం బోధించారు మనకి. అంచేత భారతదేశంలోనే పుట్టాలి, భారతదేశంలో పుట్టినటువంటి వాడు అదృష్టవంతుడు అంటున్నారండి. అటువంటి భారతదేశంలో సనాతనమైనటువంటి హిందువుగా పుట్టి ఇంకో మతంలోకి వెళ్ళిపోడు అంటే వాడు ఎంత కర్మ చేసుకుని ఉంటాడు, ఎంత దురదృష్టం అండి. ఎందుకంటే ఈ ఆచారాలు ఏమీ తెలియలేదు, ఇంట్లో అర్థం ఏంటో తెలియలేదు. దేవుడు అవటానికి రూపొందించబడినటువంటి సిద్ధాంతం ఆ చేతు హిమాచల పర్యంతం మొత్తం ప్రపంచం, మన దేశమంతా అక్కడి నుంచి ఈ గడగంట ఈ సిద్ధాంతం ఎలా ప్రతిపాదించారండి. ఒక ఊళ్ళో కాదు, ఒక ప్రాంతంలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఎంత ఎంత కృషి చేసి ఉంటారు. నరాల్లో పాతుకుపోయింది, మరి ఎందుకు తెలుసుకోవట్లేదు. సారాంశం ఏంటండి, ఆత్మసాక్షాత్కారం పొందాలి. ఆత్మ ఎవరండి, సాక్షాత్తు బ్రహ్మమే. నీవు ఆ బ్రహ్మ చైతన్యానివే, అంచేత నీవు బ్రహ్మానివే. ఈ ఉపాధి కాదు, ఈ ఉపాధి కర్మ వల్ల వచ్చింది. మళ్ళీ ఉపాధి ధరించి కర్మే చేస్తున్నావు, మళ్ళీ కర్మే తెచ్చి పెడుతుంది. అంచేత దీని నుంచి వదిలించుకోవాలంటే ఈ ఉపాధి కంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు పొందాలి, తెలుసుకోవాలి. ఈ రకంగా అనేకమైనటువంటి ఉపాయాల ద్వారా ఎన్నెన్నో చెప్పడం జరిగింది. దాన్నే ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తున్నాం. కించిత్ కాలం సమాదాయ పరే బ్రహ్మణి మానసం. పోయిన వారంలో ఈ శ్లోకం దగ్గర ఆగాం. కించిత్ కాలం అంటే అలా సాధనలో గంటలు గంటలు కూర్చుంటున్నాం కదా, అది అభ్యాసం. అలా గమనిస్తూ ఉండగా 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 సడన్గా శ్వాస సన్నగిల్లి నిలిచిపోయింది. అక్కడ మనసు ఆగిపోయింది. ఎప్పుడైతే శ్వాస మనసు ఆగిపోయిందో గర్భగుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించినట్టుగా లోపల ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు శరీరం కాదు నువ్వు, మనసు కూడా కాదు, ఇంద్రియాలు కూడా కాదు, ఇవన్నీ కూడా గోడలో ఉపాధులు లాంటి కరణాలు పనిముట్లుని ఎన్నాటికి లోపల ఉన్నటువంటి ప్రభువు సాక్షాత్కారమైంది. దాన్నే ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు. గుడి కదలదు కానీ చూడు, ఈయన శాస్త్రం ఉపనిషత్తు ఏం చెప్పింది, ఇది దేవాలయం కదులుతుంది. ఆత్మానం రథినం విద్ది, లోపల కూర్చున్నటువంటి ఆత్మ కదలదు, లోపల కూర్చుని ఉన్నాడు అతను. ఆయన చుట్టూరు ఉపాధి తయారైంది, ఇది కదులుతుంది. శరీరం రథం మాదిరిగా ఇంద్రియాలన్నీ కూడా లాగుతున్నాయి రథాన్ని. ఎక్కడికి లాగుతున్నాయి, విషయేంద్రియ గోచరాతు, విషయాల వైపుకి లాక్కెళ్తున్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదులను అనుభవించుట కొరకు అలా బయటకు లాక్కుపోతాయి. అందుచేత అటువంటి ఇంద్రియాదులని దాటిపోయి శ్వాస మనసు ఆగిపోయి లోపల ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం అయితేనో ఇవన్నీ పడిపోయిన తర్వాత కించిత్ కాలం సమాధాయ, కించిత్ కాలం నీకు సమాధి స్థితి కలిగితే నీకు సమాధానం దొరుకుతుందట. నువ్వెన్ని చదువు, ఎన్ని కబుర్లు చెప్పు, ఎన్ని ఉపన్యాసాలు ఆలకించు, ఎంతమందికి ఉపదేశాలు చేయొచ్చు, కానీ నీ అంతటి నీకు ఆ అనుభవం రావాలి. అందుకనే దీనికి శాస్త్రము, గురువు, అనుభవము. శాస్త్రం చదవండి, గురువు దగ్గర వినండి, కానీ సాధన చేయండి. మూడు ఉండాలి, శాస్త్రం, గురువు, అనుభవము. ఈ మూడు కలిగినటువంటి స్థితి ఎవరికైతే వచ్చిందో వాడికి సమస్త సందేహాలు దూరమైపోతాయి,
సమస్త కర్మలో నశించిపోతాయి. అతనికి మళ్ళీ జన్మకు రాడు. కించిత్ కాలం సమాధాయం పరే బ్రహ్మణి మానసం. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మలో మనసు లీనమైందంటే అది ఆత్మ కాదు, బ్రహ్మము. పరే బ్రహ్మణి మానసం. మనసు బ్రహ్మంలో లీనమైపోయింది. కృత్యాయ పరమానందాది ఇదం వచనమబ్రవీత్. అలా కొంతకాలం హాయిగా ఆనందంగా బ్రహ్మానంద సముద్రంలో ఉన్నాడు. ఉత్థాన స్థితిలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు మనం సాధన లోపలికి తిప్పడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏకాగ్రత. ఏకాగ్రత లేకపోతే సమాధి కలగదు. ఏకాగ్రత కలిగింది, ఏకాగ్రతగా అభ్యాసం చేశాడు. అప్పుడు మనసు నిరుద్ధమయ్యింది. నిరుద్ధమైనటువంటి మనసు మళ్ళీ వస్తుంది. అలా ఉండిపోదు. మరి ప్రారంభం ఉండిపోయింది కదా, దాన్ని అనుభవించాలి కదా. అలా ఉండి అలా పోవటం జరగదు. మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ స్థితిని ఉత్థానము అంటారు. ఉత్థాన దశ, ఏకాగ్ర దశ, నిరుద్ధ దశ అని 3 దశలు మన మనసులో ఉన్నాయి. కనిపెట్టండి, మీ మనసును చూడండి. ఉత్థాన దశ అంటే మెలకువలో ఉన్నప్పుడు. మెలకువలో ఉన్నప్పుడు మనసు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది? ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, అర్ధాపత్తి, అనుపలబ్ధి అనేటువంటి అనేక ప్రమాణాలతో తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా చూసిన విషయాలు కొన్ని, వినినటువంటి విషయాలు కొన్ని. విని చెప్తాడు అప్పుడు, ప్రత్యక్షంగా చూసి చెప్తాడు. ప్రత్యక్షంగా చూసినటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఎక్కడో పొగొస్తుంది అనుకోండి, చూసి అదే అక్కడ ఏదో పొగొస్తుంది, నిప్పు ఉందని ఊహిస్తాడు. దాన్ని ఏమంటారు? అనుమానం అంటారు. చూసిన దాన్ని ప్రత్యక్షం అంటారు. ఎక్కడో చూసినటువంటి దాన్ని ఊహించి చెప్పింది దాన్ని అనుమానం అంటారు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం. ప్రత్యక్షంగా చూడలేదు, అనుమానించలేదు, కానీ దేవుడు ఉన్నాడని చెప్పేస్తున్నాడేటండి. ఇదేం ప్రమాణం? ప్రత్యక్షంగా చూసింది దేవుడిని చూశాడంటే, బాబు నేను దేవుడిని చూశాడంటే నీ దేవుడితో మాట్లాడొచ్చానండి అన్నాడంటే అది ప్రత్యక్ష ప్రమాణం. మాట్లాడలేదు, చూడలేదు అతను. అది అనుమాన ప్రమాణమా అంటే అనుమాన ప్రమాణం కూడా కాదు. మరి దేవుడు ఉన్నాడని ఎలా చెప్తున్నాడంటే ఇతను కళ్ళ బుద్ధి మరీ చెప్పేస్తున్నాడు. దాన్ని ఆగమ ప్రమాణం అంటారు. ఆగమాలంటే శాస్త్రాలు, శాస్త్ర ప్రమాణం. అంటే ఏదైనా చెప్పేటప్పుడు శాస్త్ర ప్రమాణం లేకుండా చెప్పకూడదు. నీకు ఇలా జరిగేస్తుంది, నీవు అలా జరిగేస్తుంది అన్నాడంటే అది ఊహ పనికిరాదండి. ఇక్కడ శాస్త్రం అన్నా ప్రమాణం చెప్పాలి. ప్రత్యక్ష ప్రమాణం అన్నా చెప్పు, అనుమాన ప్రమాణానన్నా చూపించు, లేదా ఆగమ ప్రమాణం. అలాగే ఉపమాన ప్రమాణం, అది ఒక ప్రమాణం. అంటే ఉపమానం అంటే దేవుడు ఎలా ఉంటాడంటే శాస్త్రం చదివి అతను అనిపించిన దాన్ని యువతలోడు శాస్త్రము చదవలేదు, చూడలేదు, అనుభవించలేదు, ఎలా తెలుస్తుందంటే అతనికి ఉపమానం ద్వారా చెప్పాలి. ఉపమానం అంటే ఏంటి అంటే ఇంకొకరు పోలికని చూపించి ఇంకా శివుడు ఆయన పడుకోవచ్చు, శివుడు అలాగే ఉంటాడు నానన్న అని ఉపమానం చూపించారు చూసారండి. అలాగ ఊహించి ఇంకొక వ్యక్తిని చూపించి ఉపమానం అంటారు. యుక్తి అది. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము, ఉపమానము, ఇంకా అర్ధాపత్తి ప్రమాణం, ఇలా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అంచేత ఉత్థాన దశలో ఇలాంటి ప్రమాణాలలో మనసు తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏయో ప్రమాణాలన్నీ కూడా ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో కూడుకున్నటువంటి దాన్ని అందులో చిక్కుకోకూడదు, తెలియబడదు. శాస్త్రాలన్నీ ప్రమాణాలతోటే కూడుకుని ఉన్నాయి. సమస్త పెద్దలు బోధలన్నీ కూడా ఈ ప్రమాణాలతోటే ఏదో ప్రమాణాన్ని చూపించి చెప్తూ ఉన్నాడు. చేత అనుమానం కాదు, ఊహ కాదు, ప్రత్యక్షంగా నువ్వు సాధన చెయ్యాలి. ఏంటి? శాస్త్రము, గురువు, అనుభవం. ఈ రకంగా లోపలికెళ్ళి మనసు బ్రహ్మములో లీనమైనటువంటి సాధకుడు ఉత్థాన స్థితిలోకి వచ్చాడు. అంటే మెలకువలోకి వచ్చాడు. మెలకువలోకి వచ్చినప్పుడు అన్నీ మళ్ళీ మామూలుగా వస్తాయండి. శ్వాస వస్తుంది, మనసు వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి, అన్ని అవయవాలు వస్తాయి. కాకపోతే ముందులాగా చురుకుగా సాధనలో కూర్చొని శర్మని పైకి లెగలేడు. అన్నీ సైలెంట్ అయిపోయి ఉన్నాయి. అంచేత కొంచెం
బయటకు వచ్చేటప్పుడు జాయిగా నింపాదిగా అన్ని సర్దుకునేదాకా కూర్చోవాలి. అలాగ బయటకు వచ్చినటువంటి వాడికి లోపలికి వెళ్ళినప్పుడు కాదండి, అలా ఉత్థాన దశలోకి వచ్చినటువంటి వాడికి ఆ లోపల ఎంత హాయిగా, ఎంత సుఖంగా, ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆనందం పొందాడో పరమానందాదిజం. ఆ పరమానందాన్ని స్మృతికి తెచ్చుకుంటాడు. ఆహాహా, ఎంత నా జన్మ ధన్యమైపోయింది, నా గురువు నాకు ఎంతటి దైవ మార్గాన్ని చూపించాడు, నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, నాకు ఈ మార్గం తెలియకపోతే నేను ఈ ఆనందాన్ని పొందలేను కదా, ఈ దేవుడు సాక్షాత్కారం చేసుకోలేనాడు కదా, మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటో నాకు తెలిసి వచ్చిందని చెప్పి ఎగురు గంతులు ఎత్తాడు. వచనం అబ్రవేతు, అక్కడి నుంచి గొంతులు ఎత్తాడు, డ్యాన్స్ కడతాడు, పాటలు పాడతాడు. ఏమని? ఎందుకని? జన్మ సార్థకం అయిపోయింది. నేను ఎందుకు పుట్టానో, దేన్ని తెలుసుకోవటం కోసం వచ్చాను, లక్ష్యం ఏంటో తెలిసింది కదండి. ఇప్పుడు దాకా ఎందుకు పుట్టామో అంటే ఏదో తినటం కోసం, పడుకోవటం కోసం, నిద్రపోవటం కోసం, సంపాదించుకోవడం కోసం ఇదే జీవితం అనుకుంటున్నారు అందరూ కూడా. శాస్త్రాలన్నీ దాని గురించి చెప్పడం లేదు. నీవు దేవుడు, దేవుని అంశ నీలో ఉంది. మమ ఇవాంశో జీవలోకో జీవభూత సనాతన. బాబు నాయన అర్జున, నీ లోపల ఉన్నటువంటి ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు నా అంశము. ఏంటండి దాని అర్థం? కృష్ణ పరమాత్మకి అంశ మనలో ఉందండి. అంశలో కలాలి. ఇప్పుడు అగ్గి నిప్పు నుంచి నిరుసు లెగిసిందనుకోండి, ఆ నిప్పుకి ఆ నిరుసుకి తేడా ఏంటండి? అది కాలుతుంది, ఇది కాలుతుంది, దానికి కాంతి ఉంది, దీనికి కాంతి ఉంది. ఆ నిరుసు వచ్చి నిప్పులో కలిసిపోతే కలుపుతారు. అట్టి మాదిరి ఈ అంశ ఆ పరమాత్మలో కలాల. జీవులందరూ దేవుని యొక్క అంశ. ఆయన సమిష్టి, ఈయన వెష్టి. ఈ రకంగా తెలిసింది. అంశ వెళ్ళి ఆ పరమాత్మ అంశంలో కలిసిపోయింది. అప్పుడు ఆ ఆనందాన్ని స్వయంగా అనుభవించాడు అతను. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాడండి. బుద్ధి వినష్ట్య గలిత ప్రవృత్తి. బుద్ధి వినష్ట గలిత ప్రవృత్తి. ప్రవృత్తి అంటే అండి, నేను ఎలాగా, నువ్వు అలాగా, ఆవిడ అలాగా, ఆయన అలాగా. చూడండి, బయటికి ఉత్థాన దశలోకి వచ్చినప్పుడు బుద్ధి ప్రవృత్తి మార్గంలో ఉంటుంది. ప్రవృత్తి అంటే కర్మలు చేయటము, మాట్లాడటము, నేను ఎలాగని, నేను అలాగని. ప్రవృత్తి అంటే తగిలించుకునే పని అన్నమాట అండి. కర్మ చేస్తుందా, కర్మకి ఫలితం అంటుకుంటుంది కదండి, ఫలితం అంటుకునే పనిలో ఉంటుంది ప్రవృత్తి. బుద్ధి వినష్ట. బుద్ధి ఏమైంది? నష్టమైపోయింది. ఎందుకంటే లోపలికి వెళ్ళినటువంటి వాడికి మనసు బుద్ధి దేవుళ్ళలో విలీనమైపోయింది. బుద్ధి లేదు, ఇంకా మనసు లేదు. చూసాడు ఇతను స్వయంగా తన స్వస్వరూపంలోకి వెళ్ళాడు కనుక బుద్ధి అదేటి, బుద్ధి ఏమైపోయింది, బుద్ధి లేకుండా పోయింది, మనసు లేకుండా పోయింది, శ్వాస లేకుండా పోయింది, నాకు అసలు శరీరమే లేకుండా పోయింది. ఏంటిది? బుద్ధి వినష్ట గలిత ప్రవృత్తి. అంటే కదలిక లేదు, ఇంకా ప్రవృత్తి నివృత్తి అయిపోయింది. అలాగే బ్రహ్మాత్మనో రేఖ దయాదిగత్వ. రెండు లేవు. ఏమైంది? బ్రహ్మాత్మనో రేత దయాదిగత్వ. ఆత్మ పరమాత్మ రెండు ఏకమైపోయింది. అక్కడ జీవుడు లేడు, దేవుడు లేడు. జీవుడు కర్మలు చేసేటటువంటి వాడు, ఈశ్వరుడు కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు. జీవుడు ఈశ్వరుడు వెష్టి సమిష్టి. జీవుడు పోయేటట్టు, ఈశ్వరుడు పోయేటట్టు. ఇంకేమైంది? బ్రహ్మమైంది. అంటే ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వానికి బ్రహ్మం అని పేరు. బ్రహ్మాత్మనో రేఖదయాదిగత్వ. రెండు ఐక్యమైపోయినాయి. మనసు లేదు, బుద్ధి లేదు, నష్టమైపోయింది. ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వం. ఇదం నా జానేప్య నిదం నా జానే. ఇది అది అనేది లేదు ఇంకక్కడ. ఇది ఇలాంటిది, అది అలాంటిది అని చెప్పడానికి లేదు. ఇంకా అంత ఒకటైపోయింది ఇంకంతే. ఎందుకంటే అంత అపారం, అనంతం, అద్వితీయం, రెండో వస్తువు లేదు ఇంకా. ఇదం నా జానే జ్ఞానేప్య నిదం నా జానే. ఆడ అలాంటోడు, ఈడు ఇలాంటోడు బయటకు వస్తే అంటాం కదండి. ఇంకా ఇది ఇలాగా, అది అలాగా. ఇది అనేది లేదు, అది అనేది లేదు, ఇది అది లేదు. అంటే ఇది జీవుడు, అది ఈశ్వరుడు.
ఈయన లేడు, ఆయన లేడు, ఉన్నదంతా ఒకటే అపారమైనటువంటి అద్వితీయమైనటువంటి బ్రహ్మస్వరూపుడు. కింవా కియత్వ సుఖమత్యాపారం. అంతా ఇంక సుఖమే, దుఃఖం లేదు, బాధ లేదు, భయం లేదు. అటువంటి స్థితి ఎవడైతే అనుభవించాడో అదండి జీవితం, అదే నిర్భయం, సచ్చిదానంద స్వరూపం. ఓహో, నేనేనన్నమాట దేవుణ్ణి, దేవుడికి నాకు భేదం లేదు. ఎంతకాలం మట్టి ఎంత వృధా చేసుకున్నాను కాలాన్ని. నేను దేవుడన్న విషయం అనుభవపూర్వకంగా ఇప్పటికి తెలిసి వచ్చింది అని సంతోషంతో ఆనందంతో మునకలేస్తాడట. ఈ రకమైనటువంటి సుఖాన్ని ఇంత సునాయాసంగా లభించేటటువంటి మార్గాన్ని తెలుసుకోవటం కోసమే మనిషి జన్మ. ఎవరు చెప్తాడండి? శాస్త్రాల్లో అనేక మంది చెప్పారండి. ఏమని? గురువు చెప్పకున్నా గురుతెట్లు తెలుసును, అజుడికైనా వాడి అబ్బకైనా తాళము చెవి లేక తలుపెట్లుడునురా విశ్వదాభిరామా అని యమన్న గారు చెప్పారండి. గురువు చెప్పకపోతే ఎవరికండి? గురువు చెప్పకున్నా గురుతెట్లు తెలుసును. అజుడు అంటే ఎవరండి? మన అందరినీ పుట్టించినాడు, ఆయనకే తెలుదట. బ్రహ్మగారికి తెలియకపోతే పోనీ అజుడికైనా వాడి అబ్బకైనా. ఆడబ్బ అంటే ఎవరండి? విష్ణుమూర్తి. చెప్పాలండి, ఇంకొకడు వచ్చి చెప్పకుండా తెలియదండి ఈ విద్య. అందుకనే గురువు ఎన్ని కాళ్ళతోడు తన్నేసినా నువ్వు రాకు, నువ్వు వద్దు, నీకు నేను చెప్పనన్నా సరే కాళ్ళు ఏళ్ళు పట్టుకుని ఏలాడి ఏలాడి ఎందుకు బతిమాలుతారండి? శాస్త్రాలలో ఇలాగ గురువుపదేశం కోసం అంటే మనకి గురువు అంటేటో దీని గురించి పూర్తిగా అవగాహన కలగకపోవటం వల్ల పట్టుకోలేకపోతున్నాం అంతే. వేరే వేరే విషయాల్లోకి వెళ్ళిపోయి ఏముందిలేదు, ఎలాగైతే ఏమవుతులేదు అనుకుంటున్నాం. ఎన్ని జన్మలండి, ఎన్ని జన్మముల అయ్యను, నేటికెందెందు జన్మించినానో. ఎన్ని జన్మలైపోయినాయి, ఎన్నెందులో పుట్టుకుని వచ్చాను, నాకు ఇంక దారి దన్ను లేదా ఏంటి? నాకేదో దారి చూపించవయ్యా దేవుడా బాబు నాయనా అని చెప్పేసి అనేక నారాయణ శతకం చదవండి, ఎంత చక్కటి పద్యాలు ఉన్నాయి అందులో. భగవద్గీత లాంటి శ్లోకాలలాగా అన్నీ కూడా ఈ రకంగా వాచావక్తు మసక్ష్యమేవా, దానిని వాక్కుతో వర్ణించలేడు. అశక్తుడు. మనసా మంతున్న వాసక్ష్యతే, మనసుతోటి ఊహించలేడు. తన స్వరూపం అది, దాన్ని మనసుతో చూడలేడు, బుద్ధితోటి నిశ్చయించేయలేడు. కానీ నీ శరీరం ఉందా, నువ్వు చెప్పగలవు. నీ శరీరం ఎలాగుందో, నీ శరీరంలో ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా చెప్పగలవు. అంటే నువ్వు తెలుసుకునేవాడు, శరీరం తెలియబడుతుంది. అలాగే మనసు తెలుస్తుంది, నీకు శ్వాస తెలుస్తుంది. కానీ నువ్వు అన్నిటిని తెలుసుకునేవాడువే నువ్వు. అంచేత శానందామృత పూరిత పరబ్రహ్మాంబుదేర్వభవం, పరిపూర్ణమైనటువంటి అఖండమైనటువంటి పరబ్రహ్మంబు బుధిరివభవం, పరబ్రహ్మ స్వరూపాన్ని అయిపోయావు. నీకు ఇంక జనన మరణాలు ఉండవు. అంబోరాశి విశీర్ణ వార్చిక శిలాభావం భజన్మే మనో. అంబోరాశి అంటే అది మహా అపారమైనటువంటి మహాసముద్రం. అలాంటి సముద్రంలో వడగళ్ళు వాన కురిసిందనుకోండి, ఆ వడగళ్ళు సముద్రంలో పడితే ఏమవుతాయి? అన్నీ అందులో ఎలా కరిగిపోతాయో అట్టి మాదిరిగా నీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలన్నీ కూడా బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆత్మలో విలీనమైపోయి యక్షాంశ సెలవే విలీన మధున ఆనందాత్మానందృతం. అంటే కొలత లేనటువంటిది, అనంతమైనటువంటి అపారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. సత్యము, జ్ఞానము, అనంతము. క్వ గతం కేన వా నేతం పుత్ర లేనమిదం జగతు అదినైవ మయా దృష్టం నాస్తి కిం మహాద్భుతం.
ఈ విషయాన్ని అనుభవానికి వచ్చినటువంటి వాడే చెప్పాలి. ఏమంటున్నాడండి? క్వా గతం కేనవా నేతం పుత్ర లేనమిదం జగత్తు. అటువంటి అనుభవం కలిగినటువంటి వాడికి జగత్ అంతా కూడా ఆశ్చర్యంగా ఇంత మహావిశ్వం అందులో లీలమైపోయిందట. వడగళ్ళు వాన వడగళ్ళు సముద్రంలో కలిసిపోయినట్టుగా జగత్తంతా అందులో లేనంత నీ లోపలికి వెళ్ళి నీ ఆత్మలో నీ మనసు లీనమవుతే ఇదంతా కూడా క్వా గతం కేనవా నేతం కుత్ర లీనమిదం జగత్తు. నీ శరీరము, నీ ప్రాణము, నీ మనసు, ఇంద్రియాలు, ఆఖరికి మొత్తం ప్రపంచం ఎక్కడికి పోయింది, ఎలా పోయింది, ఎందులో గడిచిపోయింది, ఏ దారంపడి వెళ్ళి గడిచిపోయింది. ఆహా, ఎంత ఆశ్చర్యం! అంత అందులో లీనమైపోయింది. అటువంటి స్థితి అనిపించాడు అతను. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఇంత పెద్ద మహాప్రపంచం ఈ లోపల మనసు లీనమవుతే ప్రపంచమంతా అందులో లీనమైపోయిందా? మనసు లీనమైపోయింది, శ్వాస లీనమైపోయింది, శరీరము, ఇంద్రియాలు, ప్రపంచం, భార్య బిడ్డలు, నాది నీది, నువ్వు నేను అన్నది ఏదీ లేదు. ఇంకా అదినైవ మయా దృష్టం నాస్తికిం మహాద్భుతం. అదొక పెద్ద అద్భుతం. చెప్పితే కాదది, చూడాలి, అనుభవించాలి. ఒక్కసారి పట్టుబట్టండి, ఏకాగ్రతగా గురిపెట్టి చూడండి. ఎవరికి మనసు ఆగిందో, ఎవరికి శ్వాస ఆగిందో అటువంటి వాడికి మొత్తం అంతా కూడా లయమైపోతుంది. కిం హేయం కుముపాదేయ కిమంకితం విలక్షణం అఖండానంద పీయూష పూర్ణే బ్రహ్మ మహార్ణవే. అఖండానందామృతమయమైనటువంటి బ్రహ్మం అనే మహాసముద్రమందు ఏ వస్తువు ఎక్కడ మునిగిపోయిందో తెలియకుండా అయిపోయింది. త్యాజ్యమైనది ఏది, గ్రాహ్యమైనది ఏది, పట్టుకోవలసింది ఏది, వదలవలసింది ఏది ఏమీ లేదట. ఇంకా తెలుసుకోవలసింది లేదు, పట్టుకోవలసింది లేదు, వదలాల్సినటువంటిది కూడా ఏమీ లేదు. ఏది సాధారణమైంది, ఏది విలక్షణమైంది, అసలు ఏ వస్తువు లేకుండా కరిగిపోయి అందులో లయమైపోతే ఇంక మిగిలింది నువ్వు ఒకడవే ఉన్నావు. నీలోనే ఉంది ఈ జగత్తంతా. నేను అనగానే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ శరీరమే కదా నేను, ఈ శరీరంలో జగత్తు ఎలా పడుతుంది అనుకుంటాం. దీనికి చాలా చెప్పారండి. మధ్య ఎత్తునలో మర్రి చెట్టు ఉందండి, నమ్ముతారా మీరు? ఇన్ని ఊడలతో ఇంత విశాలమైనటువంటి మహావటవృక్షం, కంటికి కనిపించినంతటి గింజ, వటవృక్షంలో గింజ, ఇంతటి వృక్షం వచ్చింది. అట్టి మాదిరిగా ఎంతటి మహాప్రపంచము, ప్రపంచమంతా కూడా అణువులాగా నీ పరమానంద స్వరూపంలో లీనమైపోయిందట. అంచేత మనసు ఆగినటువంటి స్థితిని చూడాలి. నకించిదత్ పశ్యామి నా శృణోమి నా వేద్యహం స్వాత్మనైవ సదానంద రూపేణాస్మి విలక్షణ. నువ్వు దేన్నైనా సరే దాని గురించే విను, దాని గురించి ఆలోచించు, దాని గురించే ప్రయత్నించిందు. అది నువ్వే అనేటువంటి విషయాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూడు. అక్కడ నీకు ఇంకేమీ లేదు. ఇది నేను, అది నాది, నేను ఎంతటోడిని, నేను అంతటోడిని అనేటువంటి అహం లేదు అక్కడ. కరిగిపోయింది శుభ్రంగానే. మొత్తం అంతా ఆతకర్పూరం అంటింతారండి లాస్ట్లో. నేను పూజ అయిన తర్వాత ఎందుకంటుంటారు? ఒకసారి ప్రతిదానికి అంతరార్థం తెలుసుకోవాలి కదా. అంటే ఆతకర్పూరం వెలిగించి చూడవయ్యా నీకు వెలిగినిత్తనం అని చెప్పి దేవుడి ఫోటోలో ఉన్నవాడికి చూపించడానిక, లేకపోతే మనకి చూపించడం కోసమా? దేనికది? ఆర్తకర్పూరం వెలిగించారు. బ్రహ్మాండమైనటువంటి ఎలుగు వచ్చింది కదా, ఎలుగుతూ ఉంది. ఎలగగా ఏమైంది? ఎలుగు ఆర్తకర్పూరం అంతా అరిచిపోయింది. అప్పుడు ఏది లేదు, కర్పూరం లేదు. ఎలాగైతే శూన్యమైపోయిందో అట్టి మాదిరిగా ఎక్కడికి పోయింది? అది వెలిగిపోయింది. అట్టి మాదిరిగా నీ మనసు కర్పూరం లాంటిది. అంటించు, వెలిగించు. ఈ ఎలుగుతో చూడండి, కర్పూరం వెలిగితే ఏమొచ్చిందండి? వెలుగొచ్చిందా? అట్టి మాదిరిగా మనసులో తెలుగు ఉంది. ఇప్పుడు నిద్రపోయామనుకోండి, తెలివిపోయింది. మెలుగులో వచ్చేటప్పుడు తెలుగు వచ్చింది. అంటే మనసులో ఉన్నటువంటి తెలివికి కర్పూరం, మనసు కర్పూరం లాంటిది. ఎలుగు తెలివి.
వెలిగించారు. ఇప్పుడు దాకా వెలిగించలేదు. నారాయణ, ఎంత కర్మ చూడండి. అయితే మీరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కర్పూరం వెలిగించలేదా? వెలిగించే పాటు పెట్టండి బాబు, మీరు రోజుకి 70 సార్లు దేవుడి దగ్గర వెలిగించేస్తున్నామండి అంటారు. ఆ కర్పూరాన్న వెలిగించడం ఎందుకది? ఏం చూపెడుతుంది అది? ఆ ఫోటోలో విగ్రహాన్ని, బొమ్మను చూపెడుతుంది అదా? ఈ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం మనసు వెలిగించండి. అంటే మనసులో ఏముంది? తెలివి ఉంది. తెలివితో కూడినటువంటి మనసుని తిప్పండి దేవుడేపుకి. తెలుగుతో కూడినటువంటి మనసుని బయటి ప్రపంచం వైపుకి తిప్పాం మనం. ఎంత అద్భుతం అండి! ఆ ఊళ్ళో ఎంత బాగుంటుందండి ఆ ఊరు. ఆ ఊళ్ళో భోజనాలు పెట్టారండి, ఎంత బాగా పెట్టారండి అంటాడు. తిన్నదేది జిహ్వ, ఋషి, చూసింది కన్ను, విన్నది చెవు, ఆ భోజనాల దాకా వెళ్ళింది, తీసుకెళ్ళింది కాళ్ళు, చేతులు, ఎన్ని కారణాలు. లోపల ఉన్నటువంటి మనసు ఈ పరికరాల ద్వారా వెళ్ళి ఆ ఊరంతా చూసి వచ్చింది. ఏమొచ్చింది నీకు? బయటికి తిప్పి ఎలుగు బాహ్య వస్తువులను చూపించున్నావు. ఎంతకాలం చూపించో, ఇంకా ఎంతకాలం చూపించావు అలాగే బయట వస్తువుల్ని అలా చూపించడమేనా? ఇంకా ఎటెల కాలం చూపించడమే అంటే తిప్పు. నీలో ఉన్నటువంటి ఆ దీపాన్ని లోపలికి తిప్పవయ్యా. జ్ఞాన జ్యోతి నీలో ఉంది. ఆ మనసును లోపలికి తిప్పితే ఈ మనసు దేవుడేపుకి తిరిగి ఏమవుతుంది? ఆతకర్పూరం ఏమైందండి? ఎలిగి ఆరిపోయింది కదా. అట్టి మాదిరిగా మనసు ఆరిపోద్ది. మనసు ఆరిపోయినప్పుడు మనసులో ఉన్నటువంటి తెలివి కూడా పోద్ది. తెలివి దేవుణ్ణి చూపించి ఆగిపోద్ది. అది విచిత్రం. మనసు దేవుడేపుకి తిప్పితే మనసు ఆగిపోయింది. మనసులో ఉన్నటువంటి తెలివి కూడా పోయింది. మనసులో ఉన్నటువంటి తెలివికి ఎరుక అని పేరు. కానీ ఈ మనసు ఆత్మవైపుకి తిప్పినప్పుడు ఆత్మను చూపించి మనసు ఆగిపోయింది. ఈ మనసులో ఉన్నటువంటి ఎరుగుతో ఆత్మను గుర్తించు. దానికి ప్రజ్ఞానం అని పేరు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు దాకా ఉన్నటువంటిదే తెలివి లేక ఎరుక. ఈ తెలివితో నేను శూద్రుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను అలాంటి, నేను డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. ఈ తెలివి లేకపోతే ఇవన్నీ తగులుకున్నాయన్నీ దేనివల్ల? దీనివల్ల నేను ఎంతటోని, నేను అంతటోని అంటున్నాడు కదండి. ఇప్పుడు మనసును లోపలికి తిప్పాడు. ఎప్పుడైతే మనసుకు లోపలికి తిప్పాడో ఆ తెలివి లోపల ఉన్నటువంటి ఆత్మను ప్రకాశింపజేసి తెలివి పడిపోయింది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి, దీపం వెలిగించాం. ఎందుకు పనికొస్తుంది అది? దీపకాంతి ఎప్పుడు పనికొస్తుంది? సూర్యుడు లేనప్పుడు పనికొస్తుంది. సూర్యుడు వెలుగుతున్నాడు ప్రకాశమానంగా, దీపం వెలవలిపోయింది. అట్టి మాదిరిగా మనసులో తెలివి పనికి రాకుండా పోతుంది. బయటకు వస్తేనే మనసులో తెలివి ఎవరిని మాట్లాడినవాడు నాకు అంతా తెలిసి అంటాడు. ఈ శరీరం అంతా ఏదన్నా ఈ రక్షలేసిన బొట్లు పెట్టుకున్నట్టుగా వేషాలు వేస్తుంటాడు బొట్ట రోజుల్లాగా. ఎందుకయ్యండి? ఏమవుతుందండి దానివల్ల? అంచేత మనసును లోపలికి తిప్పితే అక్కడి నీ మనసులో ఉన్నటువంటి తెలివి సూర్యుడు ఎదురుగుండగా పెట్టిన దీపంలాగా అయిపోతుంది. అప్పుడు ఆత్మ ప్రకాశించలేదు. ఇటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని నమో నమస్తే గురవే మహాత్మనే, ఇంతటి మహాద్భుతమైనటువంటి దాన్ని నాకు తెలియపరిచాడు కనుక గురువు గారు, నమో నమస్తే గురవే మహాత్మనే ముక్త సంగాయ చతుర్థమాయ నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా భారదయాంబుదామ్నే యత్కటాక్ష శశిచాంద్ర చంద్రిక పాదదూత భవత భజశ్రమ ప్రాప్తవానహమఖండ వైభవ ఆనందమాత్మ పదమక్షయం క్షణాత్. ఆ బయటికి వచ్చినప్పుడు అటువంటి తిథి కలిగినప్పుడు అలా కళ్ళు మూతలు పడిపోయి అప్పుడు ఆహా మా గురువు యొక్క దయ ఎంత గొప్పదే, నాకు ఈ విషయం తెలియని అని అప్పుడు గురువు గారిని పొగుడుతున్నాడు అన్నమాట. శిష్యుడు అనుభవాన్ని వచ్చినటువంటి వాడు. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇంకటితోటి ముగించుకుందాం. హరికి ఓం. ఆత్మ బంధువులారా, చాలా చక్కగా తెలుసుకోవటం జరిగింది. అంచేత మన ఆచారాలన్నీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాలు. మన ఆచారాలు ఏమీ తీసి పాడేసినటువంటివి కాదు. ప్రతి పండగ కానీ, ప్రతి ఆచారం కానీ, ప్రతి కర్మకాండ కూడా అంటే అటేపే ఉండిపోకుండా ఇటేపుకి తిరిగితే వాటి ప్రయోజనం తెలుస్తాయి.
సినిమా తెలుసుకున్నాం కనుక తెలుసుకున్నటువంటి దాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఏం చేయాలి? ఇలా చక్కగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా ఊరికే మనసుని శ్వాస మీద పెట్టి శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అలా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ శ్వాస మనసు ఆగిదాకా ఏకాగ్రతగా అభ్యాసం చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి అనుభవం కలుగుతుంది. అప్పుడు వరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా ప్రయత్నించండి. ఓం తత్సత్.